అందరికీ స్వాగతం. మిథున రాశి వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. సెప్టెంబర్ మాసం తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఎటువంటి అదృష్ట ఫలితాలను సెప్టెంబర్ తర్వాత మిథున రాశి వారు పొందబోతున్నారు, ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టం వరించబోతుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందకు పరిగణించబడతారు. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. మిథున రాశి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, హాస్యప్రియులు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అలాగే ఇతరులను నవ్విస్తూ ఉంటారు. వీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ వీరి యొక్క సహవాసాన్ని కోరుతుంటారు. అంటే ఎవరైతే మిథున రాశి వ్యక్తులు ఉన్నారో మాతో కొంత సమయం గడిపితే బాగుండు అని స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా భావిస్తుంటారు. ఎందుకంటే మీరు ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంటుంది. వాళ్ళకి తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమని ఈ మిథున రాశి వారి యొక్క భావన. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. కన్ఫ్యూజన్ అనేది వీరికి అస్సలు నచ్చదు. ఎప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోవాలో దానికి సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తారు. సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. కానీ వీరి జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల, బంధువర్గం వల్ల, స్వజాతి వారి వల్ల కొన్ని సందర్భాల్లో మోసపోయినటువంటి పరిస్థితులను కూడా మీరు చూశారు. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుండి కష్టాలు ఎక్కువ, జీవితంలో ఎత్తు పల్లాలు అధికంగా వీరు చూశారు. కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసులో ఉంటుంది. అనేక రంగాల గురించి ఇటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి తెలుస్తుంది. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వివాహం విషయంలో కావచ్చు, సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. కానీ మాట తప్పి మనుషుల వల్ల మాత్రం వీరి యొక్క జీవితంలో చాలా అంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. అలాగే పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వ్యక్తుల వల్ల ఇబ్బందులు పేర్కొంటారు. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వంశపారపర్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి మాత్రం మీరు ఎదురు చూస్తున్నంతగా లభించకపోవచ్చు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. మీ కష్టార్జితమే మీరు నమ్ముకుంటారు. పథకాలు రచించడంలో, దాన్ని అమలు చేయడంలో మిథున రాశి వారికి చాలా మంచి నైపుణ్యం కూడా ఉంటుంది. అలాగే మిథున రాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే ఆదర్శంగా ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా వీరు మాట్లాడతారు, పనులు చేస్తుంటారు. వీరు చేసే పనులకు ప్రజలంతా కూడా ఆకర్షితులవుతారు. కాబట్టి వీరి యొక్క సాన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే వీరి మనస్తత్వం మంచిది, అలాగే హాస్యప్రియులు కాబట్టి. అలాగే చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతారు. గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు కాంప్రమైజ్ కావడానికి కూడా వెనుకంజ వేయరు. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇక ముందు మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. కాబట్టి మీరు మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కూడా పొందుతుంటారు. ఆ సంకేతాలు ఏమిటి అంటే కనుక నిద్రపోతున్న సమయంలో ఒక రకమైనటువంటి చక్కటి శబ్దం, అంటే సంగీతానికి సంబంధించినటువంటి ఒక మంచి శబ్దం వినిపిస్తుంది. సుగంధభరితమైన పరిమళ సువాసన కూడా మీకు వస్తుంది. అంటే మంచి స్మెల్ అనేది మీకు వస్తుంది. ఇటువంటివి వస్తే కనుక మీరు అతి త్వరలో మంచి రోజులు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా మీరు పూజ చేయకుండానే పూజ చేస్తున్నట్లుగా పువ్వుల వాసన కావచ్చు, లేకపోతే
గంధం, కుంకుమ, పసుపు ఇటువంటి ద్రవ్యాలకు సంబంధించి ఎటువంటి వాసన అయినా కావచ్చు, సాంబ్రాణి ధూపానికి సంబంధించినటువంటి వాసన వస్తుంది అనుకోండి, అది శుభప్రదమైనటువంటి సంకేతం. అతి త్వరలో మీరు మంచి రోజును పొందుతారని అర్థం చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి కనుకరించబోతోంది అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే సెప్టెంబర్ మాసం తర్వాత అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల తర్వాత మీరు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. ఆ విధంగా మీరు పురోగతి మీ యొక్క జీవితంలో పొందబోతున్నారు. భవిష్యత్తు గురించి మీరు ఇది వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. ఖచ్చితంగా మీరు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. అంటే ఆ విధంగా మంచి అధికారాన్ని పొందబోతున్నారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఈ యొక్క పరిణామం అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందలేకపోతున్నారు. ఇలా ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్ పొంది ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా సింహాసనంపై కూర్చోడానికి మిథున రాశి వ్యక్తులు సిద్ధంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా చూస్తే వ్యాపార పరంగా కూడా మీరు ఒక మైలురాయిని అధిగమిస్తారు. అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మీ తోటి వ్యాపారవేత్తలతో మీరు పోటీ పడలేకపోయినా సరే, ఎన్నిసార్లు పోటీ పడినా కానీ వారు గెలిచారు. వ్యాపారం అనేది సాధారణంగా ఇప్పటి వరకు సాగుతుంది. కానీ ఇప్పటి నుంచి మిథున రాశి వ్యక్తులు జీవితంలో వ్యాపారపరంగా అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా ఒక మైలురాయిని అధిగమిస్తారు. మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీరు చేయబోతున్నారు. ఈ విధంగా సెప్టెంబర్ తర్వాత మీ యొక్క జీవితంలో ఈ మిథున రాశి వ్యక్తులు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మరొక అంశం ఏమిటంటే, రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం చేకూరడం కావచ్చు, లేకపోతే అతి త్వరలో మంచి పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు కావచ్చు. మీ పై అధికారుల నుండి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, లేకపోతే పై అధికారుల ప్రశంసలు పొందడం కోసం కూడా చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారు కూడా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు, మీ రంగాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతున్నారు. అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు అనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. మీరు ఆశించిన పదవులు చేజిక్కించుకుంటారు, ఆశించిన ఫలితాలను పొందుకుంటారు, ఆశించిన సంస్థలు మీకు ప్రవేశం కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా చేజిక్కించుకుంటారు. అలాగే మీకు మీ ఫ్యామిలీ నుండి ఫినాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాదు, మోరల్ సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. ఇది వరకు మీ పైన కుట్రలు పన్నిన వ్యక్తులు, మిమ్మల్ని కిందకు తొక్కడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. మీతో పాటు సరి సమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీతో సరి సమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అధిగమించి మీరు పైకి వెళ్ళడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో అభివృద్ధి అయితే మీరు చూడబోతున్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి వెళ్ళబోతున్నారు. ఆర్థిక అంశాల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే సాధిస్తారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మునిపెన్నడూ లేనటువంటి అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే చూస్తారు. అయితే ఈ మిథున రాశి వారి జాతకం ప్రకారం వీరికి శివారాధన మేలు చేస్తుంది. అలాగే మీకు వీలైనంతలో మీరు పేదలకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తే కనుక ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు అయితే మీరు అందుకుంటారు. మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ నెల తర్వాత వారి యొక్క జీవితంలో ఎటువంటి అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు.
ఏ విధంగా అదృష్టాన్ని సొంతం చేసుకుంటారో ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మిథున రాశి ఈ వారం సెప్టెంబర్ 26 నుంచి రాజతిలకం దిద్దుకునే అదృష్టం లభించబోతుంది. మొదటిగా మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే చాలా అంటే చాలా ఏదైతే కన్ఫ్యూజన్ ఉంటుందో, అంటే మన రాశి చక్రంలో ఉన్న 12 రాశులు వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశులన్నింటిలోకి కూడా కన్ఫ్యూజన్ అనేది ఈ మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మిథున రాశి వారిదే అని మనం గ్రహించాల్సిన విషయం అన్నమాట. ఎందుకు అంటే అసలు మిథున రాశి వారు చాలా అంటే చాలా ప్రాపర్ ప్లానింగ్లో ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వీరికి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా చక్కగా తెలుసు మరియు అంతే చక్కగా పాటిస్తుంటారు. అయినప్పటికీ కూడా వీరికి కన్ఫ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి తొందరపాటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి వలన వీరు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగా రావడం కూడా మనం గ్రహించవలసిన విషయం అనే చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రతిదానికి ప్రతి ఒక్కరి మీద కోపడుతూ ఉంటారు మరియు వీరికి అనుమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా వీరికి అనుమానం ఉంటుంది అంటే ఒక్కోసారి వీరికి వచ్చే డౌట్, వీరు పుట్టాక అనుమానం పుట్టిందా లేదా అనుమానం పుట్టాక వీరు పుట్టారా అనే ఒక డౌట్ కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. మరి అటువంటి ఒక స్థాయిలో ఈ మిథున రాశి వారికి అనుమానాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మరియు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు ఎవరితోనైనా కలిశారు అంటే వారిని ఎల్లవేళలా నవ్వించే ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగా చేస్తుంటారు. మరియు వీరు ఎవరినైనా వీరు నా వారు, వీరు నా మనుషులు అని అనుకున్నారు అంటే కనుక మరి అటువంటి మనుషులకు రక్షణ కల్పించడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. ఇక ఈ మిథున రాశి వారికి మాత్రం ఆరోగ్యరీత్యా కొన్ని మనశ్శాంతి లేకుండా, అలాగే కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి కూడా రావచ్చు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక ఇంతే కాకుండా ఈ మిథున రాశి వారికైతే కొన్ని కలిసొచ్చే రోజులనే సెప్టెంబర్ నెలలో ఉన్నప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ తర్వాత అప్పటి నుంచి మాత్రం మీరు చక్రాన్ని తిప్పబోతున్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటి నుంచి మీరు రాజతిలకం దిద్దుకునేటటువంటి ఒక అవకాశం కూడా మీకు లభించబోతుంది. ఎందుకంటే ఈ మిథున రాశి వారు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు పడి ఎవరైతే ఉన్నారో, అంటే మీరు కష్టాలు పడ్డారు కానీ మరి అన్ని ఎక్కువ కష్టాలు కాకపోవచ్చు. అంటే మిథున రాశి వారిలో ప్రతి ఒక్కరూ కష్టపడాలని లేదు. కొందరు కష్టాలు పడితే మాత్రం ఇంకొందరికి కొంచెం మీడియంలో కష్టాలు ఉంటాయి. కానీ కొందరు మాత్రం మరీ దారుణమైన కష్టాలు కూడా ఎదురవడం జరుగుతుంది. కాబట్టి ఇవాల్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి నేను చెప్పే పరిహారాలు పాటించండి. అవి పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగబోతున్నాయి. అలానే మీ కన్ఫ్యూజన్ అనేది కూడా కొంచెం తగ్గబోతుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మిథున రాశి వారికి సెప్టెంబర్ తర్వాత చూసుకున్నట్లయితే అన్నీ మంచి శకునములే, అన్నీ మంచి రోజులే రాబోతున్నాయి. మరి పాటించాల్సిన పరిహారాలు చెబుతాను, కానీ అంతకన్నా ముందు మీరు కొన్ని వాటిని మాత్రం దూరం చేసుకోవడం కానీ వాటిని మానుకోవడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. అందులో మొదటిగా చూసుకున్నట్లయితే కనుక ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు వీలైనంత వరకు కూడా మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు, లేదు మీకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా సరే వారిని దూషించడం మానేయాలి. అలానే వారితో చాలా కోపంగా మాట్లాడడం కూడా దూరం చేయాలి. మీరు ఎప్పుడైతే ఒక మనిషిని మనిషిలాగా భావిస్తారో, మీరు ఎప్పుడైతే ఒక మనిషిని చాలా చక్కగా చూస్తారో, మీరు ఎప్పుడైతే ఒక మనిషిని వీరు నావారు అనుకొని వారిని తిట్టకుండా వారి తప్పులను కూడా క్షమించేస్తారో, మరి అటువంటి రోజున ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి జరగడం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఒక మనిషిని
దూషించడం, వారి మీద ప్రతిదానికి కోప్పడడం మరియు వారిని అవమానించడం వీలైనంత వరకు కూడా దూరం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిదనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంతే కాకుండా మరి మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా లేచి దైవారాధన చేయడం, లేదు దైవారాధన కుదరట్లేదు ఇంట్లో చేసుకోవడం అనుకుంటే కనీసం ప్రతిరోజు గుడికి వెళ్ళి దైవానికి నమస్కరించుకోవడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. మీరు ఎప్పుడైతే ఇవి చేయడం ప్రారంభిస్తారో అప్పటి నుంచి మీకున్న కష్టాలు దూరం అయిపోయి మీరు అనుకున్నవన్నీ సాధించే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని తీరండి. ఇక ఇంతే కాకుండా మరి మీరు ఏవైతే పరిహారాలు పాటించాలని ఉన్నాయో మరి మీకు జరగబోతున్న మంచి ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంకా ఇంతే కాకుండా ఈ మిథున రాశి వారికి జరగబోయే ఆ మంచి వీరికైతే ఏలినాటి శని ఏదైతే ఇప్పటి వరకు వీరి పట్ల ప్రభావం చూపిస్తుందో మరి అది అయితే ఖచ్చితంగా వీరి నుంచి దూరమైపోతుంది. ఇంక ఇంతే కాకుండా అది దూరమైపోయి మరి వీరు అనుకున్న ఆర్థిక అభివృద్ధి, అలానే మూవీ ప్రమోషన్స్ మరియు నూతన ప్రారంభాలు, విదేశీయానాలు ఇవన్నీ కూడా మరి వీరికైతే కలిసి వచ్చే విషయాలుగా మనం అయితే భావించవచ్చు. ఇక ఇంతే కాకుండా రాజతిలకం దిద్దుకునే ఈ యొక్క అవకాశం రావాలి అన్నా కూడా మీరు పాటించవలసిన మరియు చేయవలసిన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అని చూసుకున్నట్లయితే మొదటిగా మీరైతే బద్ధకాన్ని దూరం చేసి చక్కగా దైవారాధన చేస్తూ ప్రతి సోమవారం కూడా లింగాష్టకం చదువుకుంటూ శివలింగాన్ని పూజించి నీటితో అభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించి నమస్కరించుకోవడం ద్వారా మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా విజయాలు సాధించవచ్చు. మరి మీకే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం.